వాట్సాప్లో పంపడం చేయడం. నేనన్నా ఐఎమ్ కమింగ్ 18th ఐ విల్ డిస్క్లోజ్. కానీ అనుకోకుండా ఆయన 11/9 డిక్లేర్ అయింది, 11 దీక్ష విరమించాడు. ఇది నా దగ్గర డాక్యుమెంటు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ఎవరి నాయకులే కానీ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి సాగు నోట్ల నువ్వు పెట్టలేదు. 1200 మందిని చంపినావు, 4 లక్షల మందిని చంపుతా అని చెప్పేదవుతుందో 24 స్టేట్మెంట్ ఇచ్చావు. దయచేసి ఈ రోజు నుంచి ఇంకా 4 రోజుల అవకాశం ఉంది నీకు. దయచేసి దీన్ని సవరించుకో. నేను దీక్ష ఏదైతుందో మినరల్ విటమిన్స్ వేసుకున్నా, నిజంగానే వేసుకోలేదు. కమాన్ రా, నీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తావు? నీ అటెండర్ పంపిస్తావా? నీ డ్రైవర్నా? నీ బిడ్డనా? అల్లున్నా? కొడుకునా? ఎవరిని పంపించినా పర్లేదు. నీ మాజీ మంత్రుల 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పోటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది అబద్ధం అని చెప్పానండి. సో అందుకోసం నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా డిగ్నిఫైడ్గా ఓటమిని ఒప్పుకొని జాదుగారు చేయకు. వచ్చేది మిశ్రమ ప్రభుత్వం అంటాడు, 200 బీజేపీకి రావంటాడు, 100 కాంగ్రెస్ రావంటాడు, కూటమిది అంటాడు. అరే నీకు ఒక్క సీట్ రాదయ్యా, ఒట్టే మెదకు లేకపోతే లేదు, అయితే 0 లేకపోతే 1. నీ అడ్రస్ ఉండదు. నీవు ఇలా టెలికమ్యూనికేషన్ ఇష్యూలో చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్లో ఆఫ్టర్ 13th ఆర్ June 4 తర్వాత 100%, 100 కాదు 135 కోట్ల % కేసీఆర్ జైలుకు పోవడం ఖాయము. ఆన్ బేసిస్ ఆఫ్ రాధాకిషన్ రావు స్టేట్మెంట్. ప్రభాకర్ రావు వచ్చినాక వీళ్ళు అప్రూవర్గా మారుతారు. అయితే ప్రభాకర్ రావా ఐజియా, అయితే రాధాకిషన్ రావా, అయితే ఇంకెవరో ఆయన కాలబెట్టిండు కదా పిల్లగాడు మొదలు అరెస్ట్ అయింది కదా ప్రణీతరావు, ఎవరో ఒకరు అప్రూవర్ అవుతారు. అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. నీకు నిజంగానే సంబంధం లేదు, ఇది బఫూన్ చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంటుందా? ఎలా అంటాడు? సీఎం దగ్గర ఉంటుంది. హోమ్ మినిస్టర్ కేంద్రంలో ఇప్పుడు అమిత్ షా దగ్గర ఉండేది, మోడీ గారి దగ్గర ఉంటుంది. నిజంగానే నీకు సంబంధం లేదు అది డిపార్ట్మెంట్. నువ్వు ఓటుకు నోటు కేసు నువ్వే బ్రీఫ్ ఇచ్చినావు కదా 2015లో నువ్వే ఇచ్చినావు కదా. ఏమని ఇచ్చినావు? హరిహరాదులు వచ్చిన చంద్రబాబును రక్షించలేరని చెప్పినావు కదా. బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆంధ్రకు పంపించినావు కదా. రైట్. మొన్న 2 సంవత్సరాల కింద రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు ఆ ఫామ్ హౌస్లో పిఎల్ సంతోష బీజేపీ జనరల్ సెక్రటరీ అక్కడ పట్టించావు. నీవే బ్రీఫ్ ఇచ్చావు కదా ప్రగతి భవన్లో. నేషనల్ ఛానల్, లోకల్ ఛానల్, సోషల్ మీడియా కొన్ని వందల మంది రిపోర్టర్లను పెంచి ఏదైతుందో ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేసినావు? డిపార్ట్మెంట్ చేయాలి కదా, నీకు సంబంధం లేదు కదా. అందరు చీఫ్ జస్టిస్లకు 28 రాష్ట్రాలకు పంపించినావు కదా, కేంద్ర మంత్రులకు పంపించినావు కదా, ముఖ్యమంత్రులకు పంపించినావు కదా. ఎందుకు పంపించినావు నీకు సంబంధం లేకపోతే? నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? పోలీస్ చేయలేదా బ్రీఫ్? అది పోలీసు బయట పెట్టలేదే, ముఖ్యమంత్రిగా నువ్వే బయట పెట్టినావు కదా మొత్తము. అందుకు ఖచ్చితంగా హెగ్డే 1988లో ఫోన్ ట్యాపింగ్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఈరోజు బతుకున్నారు. మాజీ మంత్రి, రాజ్యసభ, లోకసభ, గ్రేటర్ కైలాసంలో ఉంటారు. మీరు ఫోన్ ఇంటర్వ్యూ తీసుకోండి. ట్యాపింగ్ దేవగౌడ గారిని పొలిటికల్ చేసేది ఉంటే స్టెప్ డౌన్ అయిండు. 50 మంది మీద ప్రాసిక్యూషన్ నడిచింది, తర్వాత సిబిఐకి ఇచ్చిండ్రు. ఆ కేసు ఏమైంది తెలియదు. కేసు ఏమవుతుందా కాదా? జైలుకు ఆయనే కాదు, హోమ్ సెక్రటరీ జైలుకి పోతాడు, డీజీపీ పోతాడు, డిఐజీ ఇంటెలిజెన్స్ పోతాడు. ఇప్పుడుండే వీళ్ళందరూ ఏదైతుందో ప్రభాకర్ రావు కూడా పోతాడు జైలు. వీళ్ళందరూ బాధ్యులే, ఎవరు తప్పించుకుని. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇవన్నీ రిపోర్ట్ ఉంది కనుకనే ఎలక్షన్ కనుక స్లో ప్రాసెస్. ఇంకా ప్రభాకర్ రావు మెయిన్ కల్పిట్ రావాలి కదా, మెయిన్ బాస్ రావాలి కదా. ఆయనను రెడ్ కార్నర్లో పెట్టి ఒక డెలిగేషన్ కోర్టు పర్మిషన్ తీసుకొని ఎక్స్టర్నల్ ఫైల్ పంపి ఒక టీము అమెరికా పోయి పట్టుకొస్తుంది. తర్వాత వీళ్ళు జైలు పోతారని ఎందుకంటుండంటే 2 బెడ్రూములు మన దీని పేరేమి చెర్లపల్లి ఎందుకంటుండంటే ఇది జైలుకు పోతారని. జైలు పోవడం ఖాయము. దాంట్లో కేటీఆర్ ఉంటాడు, సంతోష్ ఉంటాడు, అధికారులు ఉంటారు. ఈ ఇండియన్ హిస్టరీలో ఇది ఒక టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేంద్ర పరిధిలో. కానీ హోమ్ సెక్రటరీకి ఏదైతుందో పర్మిషన్ ఇస్తారు కొన్ని చట్టం రాష్ట్రంలో. అక్కడ ఎవరు ట్యాప్ చేయాలన్నా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి కోసము? దేశ భద్రత, ఎక్స్ట్రీమిస్టులు, ఐఎస్ఐలు ఇటువంటి వాళ్ళ కోసం, కానీ పొలిటికల్ కోసం కాదు. దీన్ని అది మిస్యూజ్ చేసేది కనుక ఖచ్చితంగా దాని ఐజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ కేసీఆర్. జైలుకు పోవడం అనేది ఖాయము. ఎవరు అతన్ని ఆ జైలుకు పోవడం నుంచి తప్పించుకోలేరు. ఇటువంటిది ఎవరికి చెప్తున్నావు ఈ మాయమాటలు?